మోహనవాణికి తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణుల ఆశీస్సులతో సుస్వాగతం. మోహనవాణి ప్రేక్షకులకు తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణుల ఆశీస్సులతో ఇదే ఆహ్వానం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరధమారూఢో ప్రచండో కశ్యపాత్మజో శ్వేతపద్మధరో దేవో తం సూర్యం ప్రణమామ్యహం. తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే దైవము నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే దైవము నీవే. తల్లివి నీవే, వేడుకున్న దయతలిచే వెంకటరమణ, తోడు నీడవై మాపై చూపుము కరుణ. వెంకటరమణ 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 వెంకటరమణ. తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే దైవము నీవే. తల్లివి నీవే. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ, శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి, శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి, శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి, శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. భజుదీనబంధు దినేశ దానవ దైత్యోసనికందనం, రఘునందనందాకంద కోసల చిందద శరదనందనం, శిరమకుట కుండల తిలక చారు ఉదారు అంగ విభూషణం, ఆజానుభుజ సరచాపధర సంగ్రామజితకర దూషణం. ఇతి వదతి తులసీదాస శంకర శేషముని మనరంజనం, ఇతి పదతి తులసీదాస శంకర శేషముని మనరంజనం. మమ హృదయ కంజ నివాస కురు కామాది ఖలదల గంజనం, శ్రీరామచంద్ర కృపాళు భజుమన హరణ భవ భయదారుణం, నవ కంజలోచన కంజముఖకర కంజపద కంజారుణం. కార్తీక పురాణము 23వ అధ్యాయము. శ్రీరంగక్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట. అందరం కలిసి కార్తీక పురాణం విందాము. అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవా, విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరించండి అని అడగగా అత్రి మహాముని ఇట్లా చెప్పసాగారు. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావం వలన అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ కూడా ఓడించి నిరాటంకముగా తన రాజ్యాన్ని ఏలసాగాడు. తన యొక్క విష్ణు భక్తి ప్రభావం చేత గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్య దీక్షా తత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయై ఉన్నాడు. మరియు అనేక రకమైనటువంటి శత్రువులను కూడా జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేశాడు.
అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు అయినను అతనికి తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున, ఏ విధంగా శ్రీహరిని పూజించినా కృతార్థుడనగుతాను అని చెప్పి విచారించుచుండగా ఒకానొక రోజు అశరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉంది. దానిని రెండవ వైకుంఠమని పిలుస్తారు. నీ వచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చించు. నీవి సంసార సాగరాన్ని దాటి మోక్ష ప్రాప్తిని పొందగలుగుతావు అని పలికెను. అంతట పురంజయుడు ఆ అశరీరవాణి అశరీరవాణి వాక్యములను విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యాన ఉన్న పుణ్యక్షేత్రాలన్నిటినీ కూడా దర్శించుకుంటూ ఆ దేవతలందరినీ సేవించుకుంటూ పుణ్యనదులలో స్నానం చేస్తూ శ్రీరంగాన్ని చేరుకున్నాడు. అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహిస్తోంది. మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవళించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశమంది చేతులు జోడించి దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు కూడా శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరను. పురంజయుడు శ్రీరంగక్షేత్రమున కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖంగా చేరుకున్నాడు. పురంజయుని రాక విని పౌరజనులంతా కూడా మంగళవాద్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టారు. అతను ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన చేసి కొంతకాలం గడిచిన తర్వాత వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలన్నీ కూడా వదులుకొని తన కుమారునికి రాజ్యాన్ని అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అతడు ఆ అరణ్యమునందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతాన్ని ఆచరించి కొలది కాలం తర్వాత మరణించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్వము గలది. దానిని ప్రతి వారినూ ఆచరించవలను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. 23వ రోజు పారాయణము సమాప్తము. మయి మేధాం మయి ప్రజాం మయ్యగ్నిస్తేజో దదాతు, మయి మేధాం మయి ప్రజాం మయీంద్ర ఇంద్రియం దదాతు, మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దదాతు. ఈ శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాము. అగ్నిదేవుడు నాకు మేధాశక్తిని, సంతతిని, తేజస్సును ప్రసాదించుగాక. ఇంద్రుడు నాకు మేధాశక్తిని, సంతతిని, ఇంద్రియ నిగ్రహము చేత బలమును ప్రసాదించుగాక. సూర్యదేవుడు నాకు మేధాశక్తిని, సంతతిని, శత్రువుల మనస్సులో భయము కలిగించే శక్తిని ప్రసాదించుగాక. ఓం హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఏకైక భావము లోకైక జీవము విశ్వేశ్వరుని రూప సంకేతము. ఏకైక భావము లోకైక జీవము విశ్వేశ్వరుని రూప సంకేతము. శక్తికి రూపము శక్త స్వరూపము, శక్తికి రూపము శక్త స్వరూపము. సత్వము తత్వము అద్వైతము, సత్వము తత్వము అద్వైతము. ఓంకారము ఓం ఓంకారము, ఓంకారము ఓం ఓంకారము. శివ భ్రమరఝంకారము. ఓం ప్రభవించు ఓంకారము, శివ భ్రమరఝంకారము. ఓం ప్రభవించు ఓంకారము. ఓంకారమే శివుని ప్రాకారము, ఓంకారమే
శివుని ప్రాకారము శివుడే నినదించు ఓంకారము ఓంకారము ఓం ఓంకారము ఓం ఓంకారము ఓం ఓంకారము. శివదర్శనం చిత్తనాశనం, పార్వతి దర్శనం పాపనాశనం, ధూళి దర్శనం దుఃఖనాశనం. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.